చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయినాయి. అరోమాలో ఉన్నంత టేస్ట్ బిర్యానీలో అనిపించలేదు. సూపర్. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి బిర్యానీ అంటే అందరికి ఇష్టమే కదా, అయినా అది ఇష్టం లేని వాడు ఎవడు ఉంటారులే గానీ నాకైతే పిచ్చి. అసలు బిర్యానీలో ఏముంటుందో తెలియదు గానీ ఎన్నిసార్లు తిన్నా రోజు తిన్నా అస్సలు బోరు కొట్టదు. అండ్ బిర్యానీ కూడా అన్నిటి దగ్గర ఒకలాగా ఉండదు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క టేస్ట్ ఉంటది. కానీ ఎన్ని ప్లేసుల్లో బిర్యానీ ఉన్నా సరే హైదరాబాదీ బిర్యానీకి ఒక డిఫరెంట్ లెవెల్ క్రేజ్ అండ్ ఫ్యానిజం ఉంటది. ఏంటంటే వరల్డ్ లోనే ఎవరికైనా బిర్యానీ ఎక్కడ ఫేమస్ అంటే హైదరాబాద్ అనే చెప్తారు ఫస్ట్. అంత ఫేమస్, అంత క్రేజ్ ఉందన్నమాట మన హైదరాబాదీ బిర్యానీకి. అండ్ మేజర్ గా హైదరాబాద్ వెళ్తే పక్కగా అందరూ బిర్యానీ ట్రై చేయాలనుకుంటారు. వేరే ఊర్లోని వేరే సిటీ వాళ్ళకి కూడా హైదరాబాదీ బిర్యానీస్ అని చెప్పి చాలా మంది అమ్ముతూ ఉంటారు. అలాంటి ప్లేసెస్ లోని నిజంగానే హైదరాబాదీ స్టైల్ బిర్యానీ దొరుకుతుందా ఈ వీడియోలో చూద్దాం. కానీ నాకు తెలిసి హైదరాబాదీ స్టైల్ బిర్యానీ హైదరాబాద్ లో తప్ప ఇంకెక్కడ దొరకదు. మీ ఊర్లోని మీకు ఒక మంచి హైదరాబాదీ బిర్యానీ తినాలనిపించింది అనుకోండి, ఏం చేయొద్దు, ఈజీగా చెప్తున్నాను. మీ ఊరు నుంచి హైదరాబాద్ ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకొని డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తినేయండి, అదే బెస్ట్. ఆ విషయం పక్కన పెడితే మన ఊర్లో దొరికే హైదరాబాదీ బిర్యానీలు ఏవైతే సర్వ్ చేస్తున్నారో అవి ఎంత వరకు హైదరాబాదీ బిర్యానీకి మ్యాచ్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ప్రెసెంట్ అయితే వైజాగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. వైజాగ్ లో దొరికే కొన్ని హైదరాబాదీ బిర్యానీలను కంపేర్ చేసి ఒరిజినల్ హైదరాబాదీ బిర్యానీకి ఎంత వరకు మ్యాచ్ చేయగలుస్తుందో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వీడియోలోకి వెళ్లే ముందే ఒక లైక్ చేసేయండి. మీకు తెలిసిన హైదరాబాదీ బిర్యానీస్ ఎక్కడ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గాయ్స్, ఫైనల్ గా మన ఆర్డర్స్ అయితే వచ్చేసాయి అనమాట. 4 ప్లేసెస్ నుంచి. అసలు ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్ తెప్పించాను ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. చలో ఫస్ట్ వెళ్ళి అన్బాక్స్ చేసేద్దాం. మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు తినడానికి. సో ఫస్ట్ రివ్యూ చేసి లాగిచ్చేద్దాం బిర్యానీ. సో గైస్, ఈ వీడియోలో మనం మన వైజాగ్ లోని ఎక్కడ హైదరాబాదీ దమ్ బిర్యానీ దొరుకుతుందో చూద్దామని చెప్పేసి కొన్ని ఆర్డర్ పెట్టేసాం కదా. బట్ ఓపెన్ ఉన్న వాటిలోని 4 ప్లేసెస్ లోని ఇది పెట్టాను. ఇది వచ్చేసరికి పార్ట్ 1 లోని ఒక 4 ప్లేసెస్ నుంచి తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి మన వాళ్ళు మేజర్ గా వైజాగ్ లోని హైదరాబాదీ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అంటే మేజర్ గా చాలా మంది చెప్పే ప్లేస్ జీషాన్. వీళ్ళు ట్యాగ్ లైన్ కూడా అప్నా హైదరాబాదీ బిర్యానీ అనే ఉంటది జీషాన్ కింద. సో అక్కడ నుంచి అయితే తెప్పించాను. ఇది వచ్చేసరికి హైదరాబాద్ చౌరస్తా బిర్యానీ అంట, దీని పేరే అది. ఇది వచ్చేసరికి హబీబీ బిర్యానీ, హబీబీ, జీషాన్, చౌరస్తా. అండ్ ఇది వచ్చేసరికి స్టార్ మేఫిల్. మన హైదరాబాద్ లో మేఫిల్ ఉంది, మన వైజాగ్ లో కూడా మేఫిల్ ఉంది, కానీ ఆ మేఫిల్ ఈ మేఫిల్ ఒకటి కాదు, ఇది స్టార్ మేఫిల్. సో ఈ 4 ప్లేసెస్ లోని మేజర్ గా హైదరాబాదీ స్టైల్ బిర్యానీ ఉంటది. హైదరాబాదీ స్టైల్ బిర్యానీ ఎవరు కాపీ చేయలేరు. హైదరాబాదీ స్టైల్ బిర్యానీ హైదరాబాద్ లోనే ఆ ఫీల్ ఉంటది, హైదరాబాద్ లో తింటేనే ఆ టేస్ట్ ఉంటది. బట్ ఎంత వరకు వీళ్ళు ఎంత పర్సెంట్ వరకు వీళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఎంత పర్సెంట్ వరకు ఆ ఫీల్ ని తీసుకొచ్చారు అనేది మనం చూడాలి ఇందులోని. అంతకు మించి హైదరాబాదీ బిర్యానీని కంపేర్ చేసే అంత ఉండదు సీన్. అది అందరికీ తెలిసిందే, అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ట్రై చేద్దాం ఎంత వరకు మనకి హైదరాబాద్ నుంచి దగ్గరికి వస్తుందో, ఆ ఫీల్ దగ్గరికి వస్తుందో ఒకసారి అది టేస్ట్ చేసి చూద్దాం. ఈ 4 ప్లేసెస్ నుంచి పార్ట్ 2 లోని ఇంకెక్కడ ట్రై చేయమంటారు హైదరాబాదీ బిర్యానీస్ కామెంట్ చేయండి, అవి నెక్స్ట్ పార్ట్ లో ఇంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ మనం ఎక్కడ ట్రై చేద్దాం అంటే చౌరస్తా బిర్యానీ. కాస్ట్ అరౌండ్ మనకి 250 to 330 రూపీస్ మధ్యలోనే ఉంటున్నాయి. ఓ తీగానే అరోమా అయితే మనకి హైదరాబాదీ బిర్యానీ స్మెల్ లాగే వచ్చింది లైట్ గా, అది మాత్రం తెలుస్తుంది కొద్దిగా. క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి హైదరాబాదీ చౌరస్తా బిర్యానీ. పీసెస్ మనకి బాడీ పీసులు అంటే చేశారు కాబట్టి ఓకే, కొద్దిగా టైట్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మసాలా వైట్ రైస్, కొద్దిగా మనకి సిమిలర్ హైదరాబాదీ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది ముక్కులోకి. బట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. పీస్ మాత్రం చాలా తక్కువ ఉంది. పీస్ లో అసలు ఫ్లేవర్ లేదు, మసాలా కూడా అంత వెళ్ళలేదు. రైస్ బాగుంది కానీ హైదరాబాదీ రేంజ్ నెయ్యి అరోమాలో ఉన్నంత టేస్ట్ బిర్యానీలో అనిపించలేదు నాకు. ఎందుకంటే నేను మెయిన్ గా మసాలా రైస్ తిన్నాను కాబట్టి అందులోనే, లేకపోతే ఇంకా వైట్ రైస్ లోనే ఏముంటుంది టేస్ట్. ఆ టేస్ట్ చూసి చెప్పు నువ్వు ఎలా. లేదు కదా, దగ్గరికి కూడా రాలేదు గైస్, దగ్గరికి కూడా రాలేదు. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి హబీబీ నుంచి. వావ్, ఇది చికెన్ బిర్యానీ ఫుల్ పెట్టాం. క్వాంటిటీ ఈజీగా ఇద్దరు తినేయచ్చు ఈజీగా. ఓ ఇది కూడా స్మెల్ చాలా బాగా వచ్చింది, అరోమా. చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయినాయి. ఇది కొంతవరకు సమ్ 50% 60% దాకా దగ్గరికి వెళ్తుంది. అంటే లైక్ ఆ మసాలాస్ గానీ, ఆ పీసెస్ గానీ, ఆ రైస్ లో ఉన్న ఫ్లేవర్ గానీ కొద్దిగా వెళ్తుంది. ఒక 60% దాకా వెళ్తుంది దగ్గరికి హైదరాబాదీ బిర్యానీకి. టేస్ట్ సూపర్ సూపర్ టెండర్. నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ ట్రయింగ్ మేఫిల్ బిర్యానీ. సో అందరికీ తెలుసు హైదరాబాద్ లోని నా ఫేవరెట్ బిర్యానీ, నాతో ఉన్నోళ్ళ ఫేవరెట్ బిర్యానీ కూడా మేఫిల్లే. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా దొరుకుతుంది. బట్ ఈ మేఫిల్ ఎలా ఉందో చూద్దాం. ఓహో, అసలు అరోమా విషయంలో మాత్రం ఏదో హైదరాబాద్ లో ఉన్న ఫీలింగ్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. క్వాంటిటీ కూడా బాగా వేసారు గురు. ఇది పీసెస్ వైజ్ కూడా వేసారు అండ్ మసాలా కూడా బాగుంది. లెగ్ ఒకటి బాడీ ఒకటి వేసి ఉంటే బాగుంటది, కానీ 2 బాడీ పీసులు వేసి
ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందంటే అమేజింగ్. ఈ మసాలా చూసారా, దిస్ ఈస్ గివింగ్ దట్ వైబ్. ఈ మసాలాని వైట్ రైస్ లో కొద్దిగా ఇలా కలుపుకొని లెట్స్ టేస్ట్. ఇదైతే ఆల్మోస్ట్ తెలుస్తుంది తెలుసా హైదరాబాదీ ఫ్లేవర్. పీసెస్ వైజ్ కూడా బాడీ పీసెస్ అయినా పంటలోకి ఇరుక్కోకుండా ఈజీగా నవ్వలేగలుస్తున్నాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అండ్ మన వైజాగ్ లో చాలా మంది జీషన్ బిర్యానీ హైదరాబాద్ కి చాలా చాలా క్లోజ్ గా ఉంటది అంటున్నారు. ఈ రోజు ఎలా ఉందో చూద్దాం. లెట్స్ ఓహో, ఇదేదో పులిహోరలా ఉందిగా పట్టుకుంటుంటే. అమ్మా ఇంత ముక్క వేసాడు ఏంటి? అట్లీస్ట్ లోపలికి వెళ్ళిందో లేదో చూద్దాం. మసాలా ఫ్లేవర్ ఇస్ గుడ్, బాగుంది. బట్ రైస్ అయితే నాకు కొద్ది పొడి పొడిగా, బాగా పొడిగా అనిపిస్తుంది. టేస్ట్ ఫ్లేవర్ ఎలా ఉందో. ఆ పొడిగా ఉండడం వల్ల నాకు అంత ఫీల్ రావట్లేదు. బిర్యానీ తింటున్న ఫీల్ కూడా ఉత్త అన్నంలోని ఒక మసాలా కలుపుకొని తింటున్న ఫీలింగ్ వస్తుంది దీంట్లో. బట్ పీసెస్ అయితే ఇలా వైట్ గా కనిపిస్తుంది కదా మీకు. వైట్ గా కనిపిస్తున్నా సరే అందులోనే ఒక ఫ్లేవర్ ఉంది. ఓకే, ఇంకా ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 280 to 350 రేంజ్ మధ్యలోనే అయితే ఉన్నాయి. లాస్ట్ ఫైనల్ పొజిషన్స్ విషయంలోకి వస్తే, లాస్ట్ వచ్చేసరికి చౌరస్తా. నాకు అంత మసాలా కూడా అంత తెలియపడలేదు, కొద్దిగా చప్పచప్పగా అనిపించింది. థర్డ్ పొజిషన్ వచ్చేసరికి జీషాన్ కి. థర్డ్ పొజిషన్ ఎందుకు జీషాన్ అంటే, నాకు ఈ రోజు కొద్దిగా అంటే ముందు అక్కడ తిన్న ఫీలింగ్ అయితే ఇక్కడ నాకు అనిపించలేదు అనమాట. ఇంతకు ముందు తిన్నప్పుడు బాగా అనిపించింది, బట్ ఇప్పుడైతే కొద్దిగా నా పలుకులా తెలిసి అంత అనిపించలేదు, నాకు అంత నచ్చలేదు. అందుకే థర్డ్ పొజిషన్ జీషాన్ కి ఇస్తున్నాను. సో సెకండ్ లో వచ్చేసరికి మన స్టార్ మేఫిల్. ఓకే, మసాలా పరంగా తిన్నంత వరకు ఒక 2-3 బైట్లు నాకు అనిపించింది కానీ ఫస్ట్ వచ్చేటట్టు. బట్ దాని మీద ఇంకో బిర్యానీ అయితే మాకు బాగా నచ్చింది. ఏదంటే ఫస్ట్ 2 పొజిషన్ లో ఉన్నవి ఏంటంటే చిన్న డిఫరెన్స్ అంతే, ఎక్కువ మేజర్ డిఫరెన్స్ లేదు. రెండు ఆ ఫీల్ అయితే ఇచ్చింది మాకు, కానీ తినగా మనకు బాగా నచ్చేసింది మాత్రం ఫస్ట్ పొజిషన్ లో హబీబీ. సో ఇది మేజర్ గా హైదరాబాద్ బ్రాండే. మనకు తింటున్నప్పుడు హైదరాబాదీ ఫీలింగ్ అది వస్తుంది అనమాట. సో ఇదనమాట, ఫస్ట్ హబీబీ, సెకండ్ స్టార్ మైఫిల్, థర్డ్ జీషాన్, ఫోర్త్ చౌరస్తా హైదరాబాదీ బిర్యానీ అంట. స్టిల్ చెప్తున్నాను, ఎన్ని ఊర్లోనైనా ఎన్ని ప్లేసెస్ లోనైనా మనం హైదరాబాదీ తినొచ్చు. అప్ టు 75-80% దాకా దగ్గర తీసుకురాగలరు, కానీ 100% ఎవ్వడు హైదరాబాదీ బిర్యానీ మ్యాచ్ చేయలేరు. ఎందుకంటే హైదరాబాదీ బిర్యానీ అనేది ఒక టేస్ట్ మాత్రమే కాదు, ఒక ఫీలింగ్. అది హైదరాబాద్ లో మాత్రమే ఆ వైబ్ ఉంటది మనకి. అది వేరే ఊర్లో మనకి ఎక్కడికి దొరకదు. ఏ ఊరికి ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉంటది. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత కాబట్టి ఆ ఫీల్ అక్కడే దొరుకుతుంది, వేరే దగ్గర దొరకదు మనకి. సో ఇంతకీ మీకు బిర్యానీ ఎక్కడ నచ్చుతుంది, అండ్ హైదరాబాద్ లో కూడా మీకు ఎక్కడ బిర్యానీ బాగా ఇష్టం కింద కామెంట్స్ లో చెప్పండి. మా వాళ్ళు కూడా రివ్యూ తీసుకొని ఈ వీడియో నేను చేస్తాను. బిర్యానీలో నీకేది బాగా నచ్చింది చెప్పు. హబీబీ నచ్చిందా నీకు? నీకు ఎక్కడ బాగా నచ్చింది బిర్యానీ 4గిట్లో? అంటే యాక్చువల్ గా స్టార్ మేఫిల్ కి హబీబీ పెద్ద డిఫరెన్స్ లేదు, జస్ట్ 1% ఇటు అటు ఉందంతే డిఫరెన్స్. 70% హైదరాబాదీ బిర్యానీ దగ్గర దాకా వెళ్ళేవి, 100% రావు. 100% కావాలంటే హైదరాబాద్ వెళ్తానండి. ఓకేనా? సో గైస్ అదనమాట మన వైజాగ్ లో ఎక్కడ బెస్ట్ హైదరాబాదీ బిర్యానీ దొరుకుతుంది అని చెప్పేసి ఈ కంపారిజన్ అయితే చేసాం. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోలో చేసేస్తాను. ఈ రోజు తిన్న బిర్యానీ ప్రకారం మా రివ్యూ అయితే అలా ఉంది. సో మేబీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ ఉండొచ్చు. సో అదనమాట సంగతి. మీకు ఎక్కడ హైదరాబాద్ బిర్యానీ బాగా ఇష్టం కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.